నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి 2025 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ పద్మావతి. గురువుగారు, ఈ 2025 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి జనవరి 1 నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ముఖ్యంగా వీరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పండి. మనకి ఈ 2025 సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరం అంటాం. శుభ్రంగా డబ్బులు వస్తాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి కూడా. అయితే ఇక్కడ అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు ధనుసు రాశి వారికి. అందువలన ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఏదో ఒక ఆలోచన అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ ధనుసు రాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు. అంటే ఇప్పుడున్నటువంటి గ్రహాలన్నిటిలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మార్పు లేదు. శని మళ్ళీ మార్చి 29వ తేదీ 2024 సంవత్సరంలో మారుతున్నాడు. రాహు కేతువులేమో మే 30 వరకు మారుతున్నారు. కాబట్టి సేమ్ రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. 2024 మార్పులు ఏం లేవు పెద్దగా. గురుడు కూడా మే 30నే మారుతున్నాడు. అందువలన ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు ధనుసు రాశి వారికి కొంచెం పెరుగుతాయి ఈ శుక్ర గ్రహాలు ఈ కుజగ్రహాల ఈ సంచారం వల్ల. ఆ తర్వాత శత్రువుల్ని మాత్రం తొక్కి పడేస్తారు వీళ్ళు. వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోతారు ఆటోమేటిక్ గా. ఎవరైతే శత్రువు అని చూస్తారో వాళ్ళతో స్నేహం అయిపోద్ది అనమాట. అక్కడ గురుడు ఉండి బ్యాలెన్స్ చేసేస్తాడు అనమాట. అంటే ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రం ఉన్న నీలాంటి అమ్మాయిలు పరిచయం అవుతారు అనుకో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆటోమేటిక్ గా మిత్రత్వం, అందరితో మంచిగా ఉండాలా అని గురువులు బోధిస్తూ ఉంటే ఆటోమేటిక్ అటువంటి వ్యక్తులు తయారవుతారు వీళ్ళకి. అటువంటి వ్యక్తులు తారసపడడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అందరితో మంచిగా ఉంటారు. ఆటోమేటిక్ గా శత్రువు కూడా మంచిగా అయిపోతారు. ఈ విధంగా మనం సాధారణంగా రాశి ఫలాల్లో చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఆకాశంలో నుంచి ఏదో గ్రహం వచ్చి ఆ గురుగ్రహం శత్రువుల్ని ఇలా మార్చేస్తుంది అట్లా అనుకుంటారు. కాదు, మనకి అట్లాంటి వ్యక్తులు తారసపడతారు మంచి బోధించే వాళ్ళు. అప్పుడు ఆ గ్రహం మనం మంచిగా నేర్చుకుంటాం, వాళ్ళు మనకి మిత్రులు అయిపోతారు. ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారికి ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అవి కదలవు. ఆడేమో కుజుడేమో అక్కడ కర్కాటక రాశిలో నేర్చపెట్టాడు, కదలవు. వీళ్ళేమో 10 సంవత్సరాలకు తగ్గ రేట్లు ముందే పెట్టేసి ఉండడం వల్ల ఎవరి దగ్గర డబ్బులు లేవు సాఫ్ట్వేర్ వాళ్ళు కొనుక్కోవడానికి కూడా. ఇవి ఫ్యాక్టర్స్. కానీ ఈ 3 నెలల్లో కాస్త మార్పు అనేది ధనుసు రాశి వారికి వస్తాయి. రియల్టర్స్ కి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కొద్దిగా మూవ్ అవుతుంది. అలాగే ఈ బిల్డర్స్ ఉంటారు. బిల్డర్లు ఫ్లాట్లు కట్టేసి పాపం వడ్డీకి తెచ్చి చాలా డబ్బుతో ఒకప్పుడు అవ్వలేలగా అమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు స్తంభించబడింది, అమ్మలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకు కొంచెం కదులుతుంది. ఆ తర్వాత విద్యార్థులు 6వ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. లేకపోతే దాని మీద ఇంకొంచెం ఎక్కువ చదవాలి, కట్టకపోతే ఫెయిల్ అయిపోతారు ఏకంగా. అంటే బుక్ తెస్తాడు పాపం చదువుదామని, ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు బయటకు వెళ్దామని, ఇలా డిస్టర్బెన్స్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్. కాబట్టి వీళ్ళు అవన్నీ దాటుకోవాలా, ఎక్కువ చదవాలా. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి లవ్ మ్యారేజీలు అయిపోతాయి. అసలే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని, మేజర్ డోంట్ టచ్ దమ్ అన్నారు. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలూప్మెంట్ అంటే లేచిపోవడం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం అనమాట. మేజర్స్ కాబట్టి పోలీసులు ఏమి ఇంటర్ఫియర్ కాదు. దీనివల్ల ఏమైపోయింది, పిలిపిస్తారు అంతే. పెళ్ళైనటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలుస్తారు. అసలే సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి మేజర్స్ టచ్ అని. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు పాపం మ్యారేజ్ చేసుకునే దంపతులు వీళ్ళు వెళ్ళారనుకో మేజర్స్, రక్షణ వాళ్ళే చేస్తారు. పోలీస్ స్టేషన్ లో కూడా పెళ్లి వాళ్ళ ఖర్చులతో చేస్తారు. అలాంటి వెసులుబాటు వచ్చేసింది ఇప్పుడు. అలాగే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే పిలుస్తారు. పిలిస్తే మేజర్ అని చెప్తే నీకు ఇష్టమయ్యానా అంటే ఇష్టం అంటే వెళ్ళిపోతారు అంతే. కాబట్టి ఈ యొక్క ఫెసిలిటీస్ ఎక్కువ వస్తే అందుబాటులోకి వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఉపయోగించారు. ఎక్కువ మ్యారేజ్ తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త చూపించాలంటారు ఈ ధనుసు రాశి వారు. ఖచ్చితంగా ధనుసు రాశి తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలా. అండ్ మనం ఈ ధనుసు రాశి వాళ్ళకు కూడా చెప్పాలి పాపం. ఈ యువకులు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళ అమ్మా నాన్నకి చెప్పకుండా వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయినట్లయితే ఈ అట్రాక్షన్ అనేటటువంటిది అవతల వాళ్ళు 10 లవ్ మ్యారేజెస్ లో 8 ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఏదో 1 2 సక్సెస్ అవుతాయి. కాబట్టి తేల్చుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి పాపం అంత వయసు ఆ మెచ్యూరిటీ రాదు. అంటే లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటారు కానీ వీళ్ళకి ఆ సఖ్యత ఉండే అవకాశం చాలా తక్కువ అంటారు. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు ఇప్పుడు విడాకులు, గొడవలు, గురుబలం లేదు కదా, అందువలన
తర్వాత విదేశాల పిచ్చి ఎక్కువైపోయింది ఇప్పుడు. విదేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇది విదేశాలకు వెళ్తారు. మరి మిస్టిక్ గా కేతుగ్రహ సంచారం మనకి కన్యా రాశిలో ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, యాజమాన్యాలు గుర్తిస్తాయి, విదేశాలకు పంపిస్తారు, వేరే వేరే ప్లేసెస్ కి వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అంతా కూడా బాగుంది. అయితే మరి ఆరోగ్యపరంగా వీళ్ళకి బాగుండదు. ధనుసు రాశి వారికి వీళ్ళకి ఏమవుతుందంటే తిన్నది అరగదంటారు చూడు, అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే మోషన్స్ లాగా అయిపోవడము, లేకపోతే తక్కువగా తినడము, ఇలాగా అనవసరమైనటువంటి ఈ యొక్క బ్లడ్ ఎనిమిక్ అంటే తక్కువగా ఉండడము బ్లడ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి కాస్త నీరసంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే వీళ్ళు తగినటువంటి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళ యొక్క రోగాలు నయమైపోతాయి, కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా అన్ని పరిస్థితులు బాగున్నాయి ధనుసు రాశి వారికి. మరి ధనుసు రాశి వారు ఈ ఆరోగ్యపరంగా బలపడడానికి ఏ పరిహారాలు చేయొచ్చు అంటారు? చేయాలి, రోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలా, సూర్యుడికి సూర్యోదయానికంటే ముందు లేవాలా, తర్వాత సూర్యుడికి అర్ఘ్యాలు వదలాలా, ఆదిత్య హృదయాలు చదువుకోవాలా, ఆదివారం నాడు మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇంట్లో వండకూడదు, తినకూడదు వీళ్ళు. ఇక నుంచి ఆదివారం నాడు దీన్ని అవాయిడ్ చేయమంటారు పూర్తిగా, కంపల్సరీ. అలాగే మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు వాళ్ళు మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్ళు ఆ రోజు ముట్టుకోకూడదు, కనీసం సిగరెట్లు కూడా తాగకూడదు. ఎందువల్లంటే ఏ గ్రహాల పూజ, ఏ దేవుళ్ళ పూజ అయినా కొంచెం ఎగ్జంప్షన్స్ ఉంటాయి, వాళ్ళు పొరపాటున చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ నవగ్రహాల్లో రవి మాత్రం కంపల్సరీ మధుమాంసాలని వీటినన్నిటిని కూడా నిషిద్ధం ఆ రోజు. అలాగే ఆర్క పుష్పాలు అంటే జిల్లేడి తెల్ల పువ్వులు ఉంటాయి కదా, ఆ జిల్లేడి పువ్వులతో వీళ్ళు మనం శివుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ లేదా ఈ యొక్క సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి సూర్యుడికి కనుక సమర్పించితే నవగ్రహాల దేవాలయంలో సూర్యుడి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ వేయచ్చు. ఏమండి మాకు సూర్యుడి విగ్రహం లేదంటే మన దేవుడి గదిలో పెట్టొచ్చు మనం. సూర్యుడు సాక్షాత్తు తూర్పు దిక్కుకి అధిపతి, ఆయన ప్రత్యక్ష నారాయణుడు. ఈ విధంగా చేసి నవగ్రహాల చుట్టూ చక్కగా ప్రదక్షిణలు, దాంతో పాటు పరిహారాలు కూడా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉండే చెప్పారు. ధన్యవాదాలు.